అనకాపల్లి జిల్లాలో ఫుడ్ పాయిజన్ కేసుకు సంబంధించి సుమారు 7 మంది విద్యార్థులను ఇప్పుడు విశాఖపట్నం కేహెచ్ ఆసుపత్రికి నర్సీపట్నం ఏరియా ఆసుపత్రి నుంచి తీసుకుని వస్తున్నారు. వారు మార్గం మధ్యలో ఉన్నారు. ఈ నేపథ్యంలో విశాఖపట్నం కేహెచ్ ఆసుపత్రిలో ఆ విద్యార్థులకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారు, వారిని ఏ వార్డు సిబ్బంది ట్రీట్ చేయబోతున్నారు అంశంపై కూడా మాట్లాడేందుకు ప్రస్తుతం అంతా పాటు కేజీహెచ్ ఆసుపత్రి సూపరింటెండెంట్ శివానంద్ గారు ఉన్నారు. ఈ ఘటన గురించి డైరెక్ట్గా కలెక్టర్ గారే మాకు ఫోన్ చేసి ఈ ప్రాబ్లం ఎలా ఉంది, అక్కడ బాయ్స్ ఉన్నారని చెప్పని ఆ పిల్లలు ఫుడ్ పాయిజనింగ్ జరిగింది, ఇప్పుడు వస్తున్నారు, వారికి కావాల్సిన జాగ్రత్తలు అన్నీ తీసుకోండి అని చెప్పారు కలెక్టర్ గారు. దానికి ఇమీడియట్గా మేము స్పందించి మేము వాళ్ళకి ఫోన్ చేసి అక్కడ డాక్టర్ గారికి, పీడియాట్రిక్ డాక్టర్ గారికి వాళ్ళకి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే వారు 7 పిల్లల్ని మన దగ్గరికి పంపిస్తున్నారు. ఒక 2 ఏఎన్ఎంని, ఒకరిని, ఇంకొక మెడికల్ అటెండెంట్ని ఇచ్చి మరి వాళ్ళని పంపిస్తున్నారని చెప్పారు. వాళ్ళందరూ 12 సంవత్సరాల లోపు వయసు ఉండడం వల్ల వాళ్ళందరినీ పీడియాటిక్ వార్డులోనే మస్ట్గా అడ్మిట్ చేయాలి. కాబట్టి వాళ్ళందరినీ పీడియాటిక్ వార్డుకి ఇప్పుడు షిఫ్ట్ చేయడం అనేది జరుగుతుంది వచ్చిన వెంటనే. ఇంకా వాళ్ళు అక్కడ బయలుదేరారని మాకు సమాచారం అందించారు. వచ్చిన వెంటనే దానికి కావాల్సిన చర్యలన్నీ పీడియాట్రిక్ విభాగాధిపతి ఆయనకి చెప్పడం అనేది జరిగింది. సో అక్కడ పీడియాట్రిక్ ఆల్ ద డాక్టర్స్ ఆర్ రెడీ విత్ ఎవ్రీథింగ్. ఏమేమి కావాలి మొత్తం అన్నీ మేము రెడీ చేసి సిద్ధం చేసి ఉంచాం. బెడ్స్ కూడా అన్నీ రెడీ చేసి ఉంచాం. ఎందుకంటే అవన్నీ లూజ్ మోషన్స్ అవుతాయి కాబట్టి మనకి కొద్దిగా వాడికి కొద్దిగా పక్కగానే పెట్టి మళ్ళీ అది ఎవరికి కంటామినేట్ అవ్వకుండా, ఒకవేళ ఇది ఇన్ఫెక్షన్ అయితే కంటామినేట్ అవ్వకుండా కొద్దిగా పక్కనే ఉంచి దానికి టాయిలెట్ సదుపాయం ఉన్న చోట మాత్రమే మేము అన్నీ అరేంజ్ చేయడం అనేది జరిగింది. సార్, నిన్నటి నుంచి కూడా నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో ఎవరైతే ఇన్ఫెక్ట్ అయ్యారో ఆ పర్సన్స్ అందరూ కూడా, విద్యార్థులందరూ కూడా ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ప్రస్తుతం మీ దగ్గర ఉన్న సమాచారం మేరకు వారికి ఎటువంటి సిమ్టమ్స్ ఉన్నాయి, ఏ యాంగిల్లో వాళ్ళని పరిగణన తీసుకోవచ్చు? మాకు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఒకటే, ఫుడ్ పాయిజనింగ్ అయిందని చెప్పారు. సో బిర్యానీ ఏదో తిన్నారని చెప్పని నాకు చెప్పడం అనేది జరిగింది. బిర్యానీ తిన్న తర్వాత వాళ్ళకి ఈ ఫుడ్ పాయిజనింగ్ వచ్చిందని మాకు సమాచారం ఇచ్చారు అక్కడ డాక్టర్ గారు. సో ఇప్పుడు వస్తే కానీ మనం కంప్లీట్గా వాళ్ళని ఎగ్జామిన్ చేసి వాళ్ళకి ఏమైంది, ఏంటి ప్రాబ్లం అనేది మనం చూసి, మన పీడియాట్రిక్ డాక్టర్ గారు, మన చక్రవర్తి గారు ఉన్నారు, అండ్ అక్కడ ఉన్న పీడియాట్రిక్ టీం అంతా వాళ్ళు ఎగ్జామిన్ చేసిన తర్వాత వారి తాలూకా ఒపీనియన్ ఇచ్చి మొత్తం వాళ్ళకి కావాల్సిన చర్యలన్నీ చేపడతాం. సార్, ఇప్పుడు సుమారు ఈ 60 మెంబర్స్, అవుట్ ఆఫ్ 60 మెంబర్స్లో 4 డెత్స్ కూడా అవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ ఫుడ్ పాయిజన్ వల్లనే. అయితే వీరిని ప్రాణం కాపాడడానికి ఎటువంటి చర్యలు ఉన్నాయి, ఎటువంటి ఎక్విప్మెంట్ యూజ్ చేయబోతున్నారు, వారికి ఎటువంటి ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అవ్వబోతున్నారు? వారు ఇమీడియట్గా వచ్చిన వెంటనే వాళ్ళకి కావాల్సిన పీడియాట్రిషియన్స్ని అందరినీ మేము రెడీ చేసాం. అండ్ కావాల్సిన ల్యాబ్ డయాగ్నోస్టిక్, కావాల్సిన ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ మేము రెడీ చేసుకున్నాం. అండ్ ఈ ఫుడ్ పాయిజనింగ్ వల్ల ఒక్కొక్కసారి మనకి కిడ్నీ ఫెయిల్యూర్ రావచ్చు. దాని గురించి అని నెఫ్రాలజీ విభాగం నుంచి నెఫ్రాలజీ వాళ్ళకి అందరికీ ఇన్ఫామ్ చేసాం, వాళ్ళందరూ వస్తున్నారు. ప్లస్ గ్యాస్ట్రోఎంటరైటిస్ కాబట్టి మనకి గ్యాస్ట్రోఎంటరాలజీ డిపార్ట్మెంట్ నుంచి కూడా వాళ్ళకి కూడా ఇన్ఫామ్ చేసాం. వాళ్ళందరూ వచ్చి కంప్లీట్గా ఆల్ డిపార్ట్మెంట్స్ టుగెదర్ దే విల్ వర్క్ and they will find out cause for this and they will treat the patients. సో సాధారణంగా ఈ చిన్నారులకు ఫుడ్ పాయిజన్ కేసులు చాలా వరకు చూస్తుంటారు కదా మీరు. ఏ కండిషన్లో ఫుడ్ పాయిజన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? అంటే బాగా డేట్ అయిపోయిన మెటీరియల్ వాడడం వల్ల అనుకోవచ్చా, లేకపోతే కంటామినేట్ వాటర్ మిక్స్ అవ్వచ్చా? ఏ సిమ్టమ్స్ కనిపిస్తాయి ఎక్కువ? ఫుడ్ పాయిజనింగ్ అనేది మనము ఏదన్నా కంటామినేటెడ్ యూజువల్గా మనకైతే అవుతాయండి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి మాస్గా మనం జరిగేటప్పుడు యూజువల్గా కంటామినేటెడ్ ఫుడ్డే మనకి అది అవుతుంది. కంటామినేటెడ్ ఫుడ్ ఉంటే అది ఎక్కువ మందికి మనకు రావడానికి అవకాశం ఉంటుంది. బయట పరిస్థితి నర్సీపట్నం ఏరియా ఆసుపత్రి నుంచి విశాఖపట్నం కేహెచ్ ఆసుపత్రికి 7 విద్యార్థులకు రాబోతున్నారు. అయితే వీరందరూ కూడా ఫుడ్ పాయిజన్ సంబంధించి నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని కేహెచ్ ఆసుపత్రికి రెఫర్ చేయడం జరిగింది. ఆసుపత్రికి సంబంధించిన వైద్యులు కావాలో వారందరూ కూడా నేరుగా అక్కడ వచ్చే విధంగా మొత్తం అంతా రెడీ చేసామని కూడా చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. విడిజన్ రమేష్ రెడ్డితో నరేష్ సాక్షి టీవీ, విశాఖపట్నం నుంచి.